భాష అంటే కేవలం భావ వినిమయ సాధనమే కాదు. భాష అంటే మన ఆత్మగౌరవం. భాష అంటే మనం మన భాషలో మాట్లాడితే మనకు ఒక ఆత్మవిశ్వాసం. కాబట్టి ఇట్లాంటి ఈ తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి తెలుగు భాషోపాధ్యాయులందరికీ మనసా ప్రణామములు. అదేవిధంగా తెలంగాణ విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర పరిశోధన విద్యా శిక్షణా సంస్థ, టీశాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి వివిధ తరగతులకు వివిధ సబ్జెక్టులలో అవగాహన కార్యక్రమంలో భాగంగా నేడు మనము 8వ తరగతి తెలుగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా మనము తెలుగు యొక్క సామర్థ్యానుగుణంగా తెలుగుకు ఎలా సంసిద్ధులు కావాలి విద్యార్థులు అనే దానికి ప్రధానంగా ఉద్దేశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించబోతాం. అయితే ఈ కార్యక్రమంలో వేదిక పైన ఉన్న వాళ్ళను ఒక్కసారి పరిచయం చేసుకుందాం. మైసెల్ఫ్ యాసిన్ మొహమ్మద్, ఫ్యాకల్టీ ఎస్సీఆర్టీ. ఇటువైపున ఉన్నటువంటి వారు సిద్దంకి యాదగిరి సార్, వీరు ఎస్ఆర్జీ ఎస్ఏ తెలుగు. అటు పక్కన ఉన్నటువంటి వారు డాక్టర్ బోచ్కర్ ఓం ప్రకాష్, ఎస్ఆర్జీ ఎస్ఏ తెలుగు. అటు చివరన ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ మడత భాస్కర్, ఎస్ఆర్జీ ఎస్ఏ తెలుగు. అయితే సార్ ఇప్పుడు మనము 8వ తరగతికి సంబంధించి ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. నిజానికి 8వ తరగతి అనేది విద్యార్థి జీవితంలో ఒక సంధి దశ లాంటిది. ఇంకో 2 సంవత్సరాలు దాటితే విద్యార్థి 10వ తరగతిలో ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఈ దశ లోపల అంటే ఇది ఒక విధంగా 10వ తరగతికి పునాది దశ లాంటిది 8వ తరగతి. ఎందుకంటే 6, 7వ తరగతి వరకు సామర్థ్యాలు ఒక విధంగా, 8వ తరగతికి మరో విధంగా, 9, 10 వచ్చే వరకు కొంత మార్పు ఉంటుంది. కాబట్టి ఆ మార్పుకు తొలి దశ, పునాది దశ 8వ తరగతి. ఒకవేళ విద్యార్థి 8వ తరగతి నుండే గనుక ఈ సామర్థ్యాలకు అనుగుణంగా ఎలా సన్నద్ధులు కావాలి, అదేవిధంగా ఈ యొక్క పరీక్షా పత్రాల యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది, వాటికి జవాబులను ఎట్లా ప్రజెంట్ చేయాలి అనే విషయం కనుక ఇక్కడి నుంచే విద్యార్థి నేర్చుకోవడం ప్రారంభిస్తే 10వ తరగతి వచ్చే వరకు ఎగ్దం విద్యార్థి అత్యద్భుతంగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా 8వ తరగతి విద్యార్థులారా, మీరందరూ కూడా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని ఆత్మవిశ్వాసంతో మంచి ఏకాగ్రతతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. తర్వాత మీకు ఇంపార్టెంట్ అన్న పాయింట్స్ను నోట్ చేసుకోండి. తర్వాత మీకేమన్నా సందేహాలు ఉంటే కూడా మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీ ఉపాధ్యాయులను అడిగి వాటికి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనము విషయంలోకి వెళ్దాం. మొదటగా మడత భాస్కర్ సార్. సార్, ఈ అవగాహన ప్రతిస్పందన లేదా మనము ధారాళంగా చదవడం, తర్వాత అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అనేటటువంటి ఈ సామర్థ్యం లోపల పరిచిత గద్యం, ఈ పరిచిత గద్యాన్ని ఎక్కడి నుండి ఇస్తారు, ఈ పరిచిత గద్యానికి సంబంధించి ప్రశ్నల యొక్క సరళి ఎట్లా ఉంటుంది, వీటికి విద్యార్థులు ఎలా సన్నద్ధులు కావాలో వివరించండి. ముందుగా అందరికీ నమస్కారం. టీశాట్ ఛానల్ ద్వారా 8వ తరగతి విద్యార్థులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొదటగా మీరు అడిగిన ప్రశ్న అవగాహన ప్రతిస్పందనలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఎక్కడి నుండి ఈ పరిచిత గద్యం అనేది వస్తుంది అని అడిగారు. 8వ తరగతిలో ఉపవాచకము నుండి పరిచిత గద్యం వచ్చే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ఉపవాచకములో 6 పాఠాలు ఉంటాయి. 6 పాఠాలలో పరిచిత గద్యాలు, ఆయా పాఠాలలో ఉండేటువంటి ప్రశస్తమైనటువంటి గద్యాలు ఏవైతే ఉంటాయో అవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అంటే విద్యార్థి ఆ గద్యాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు ఏ గద్యములోనైతే ఎక్కువగా సమాచారం ఉంటుందో అందులో నుండి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పరిచిత గద్యం అన్నాం. పరిచితం అంటే అప్పటికే విద్యార్థికి తెలిసినది, తనకు పరిచయం ఉన్నది, విద్యార్థి తాను చదువుకున్నది అని అర్థం. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, 5 ప్రశ్నలు ఇస్తారు. ఈ 5 ప్రశ్నల స్వరూపం కూడా ఎలా ఉంటుందంటే ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు అనేటువంటి భావాంశాల ఆధారంగా ఇస్తారు. పై గద్యములోనే జవాబులు ఉంటాయి. అంటే విద్యార్థి అప్పటికే ఉపవాచకాన్ని గనక చదువుకొని ఉంటే ఆ ఉపవాచకం చూడగానే ఓ ఇది పలానా పాఠం నుంచి వచ్చినటువంటి గద్యం అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. నేరుగా సమాధానం రాస్తాడు. సమాధానం రాసేటప్పుడు కూడా విద్యార్థి అది చదవడానికి 2-3 నిమిషాల సమయాన్ని తీసుకొని దాన్ని అర్థం చేసుకుంటూ చదవడం. అందుకే అవగాహన ప్రతిస్పందన అంటే 8వ తరగతి వరకు మనం ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అనే సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ గద్యం ఇవ్వడం జరుగుతుందన్నమాట. విద్యార్థి పైన ఉన్నటువంటి జవాబులలో
చిన్న చిన్న వాక్యాలలో జవాబు రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పాఠాలు నేర్చుకుంటున్నటువంటి సందర్భంగా విద్యార్థి ఉపవాచకాన్ని ఒకసారి మొత్తం చదువుకోవాలి. తరువాత ఆ గద్యాలు పరిచయం ఉన్నటువంటివే కాబట్టి మరలా ఒకసారి చూసినప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఏ గద్యాలలోనైతే ఎక్కువ సమాచారం ఉందో ఆ గద్యాలను తాను ముఖ్యమైనటువంటి గద్యాలుగా భావించి వాటిని చదువుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అట్లా విద్యార్థి పరిచయ గద్యాన్ని చదువుకొని జవాబు రాస్తే విద్యార్థికి ఉపయుక్తంగా ఉంటుంది. ఒక ప్రశ్నకి జవాబు రాస్తే 1 మార్క్. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 ప్రశ్నలకి 5 జవాబులు నేరుగా రాయగలడు. మనం విద్యార్థి రకరకాల టెస్టులలో కూడా, బేస్ లైన్ టెస్ట్, మిడ్ లైన్ టెస్టులలో కూడా ఇలాంటివి రాసే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా సులభమైనటువంటిది. 5కి 5 మార్కులు విద్యార్థికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి మొదటి బిట్లోనే ఇది వస్తుంది. కాబట్టి ఏ విధమైనటువంటి భయానికి విద్యార్థి లోను కాకుండా ఇది ఖచ్చితంగా చదువుకొని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది విద్యార్థికి చాలా సులభమైనటువంటి, అందుకే పాఠాలు చదువుకుంటున్నప్పుడు కేవలం ఉపవాచకంలోని 6 పాఠాలను కూడా చదువుకోవడం వల్ల విద్యార్థి యొక్క విస్తృత పఠనంలో భాగంగా అతనికి వికాస పఠనం జరుగుతుంది. తర్వాత పరీక్షల్లో ఈ విధమైనటువంటి లబ్ధి జరుగుతుందన్నమాట. అందుకోసం విద్యార్థి ఉపవాచకాన్ని పరిశీలనగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఎక్కడి నుండి ఇస్తారు అనే దానికి సమాధానం ఉపవాచకంలో నుండి ఇస్తారు. తర్వాత మీరు చెప్పినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, విద్యార్థులు ఈ పరిచిత గద్యం ఇవ్వంగానే చాలామంది విద్యార్థులు చేసే పొరపాటు ఏంటంటే, నేరుగా ప్రశ్నలకు వెళ్తారు. ప్రశ్న చదివిన తర్వాత జవాబు ఎక్కడుందో వెతికే ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా ఆ గద్యాన్ని ప్రశాంతంగా 1కి 2 సార్లు చదివితే విషయం అనేది అవగాహన అవుతుంది. ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి గద్యమే కాబట్టి సులభంగానే అర్థమవుతుంది. ధన్యవాదాలు సార్. తర్వాత ప్రశ్న ఓం ప్రకాష్ సార్, మీరు చెప్పండి. ఇదే అంశం లోపల మనకు సారు పరిచిత గద్యానికి సంబంధించిన అంశాన్ని వివరించడం జరిగింది. మీరు ఈ పరిచిత పద్యంకు సంబంధించినటువంటి ప్రశ్నల సరళి ఎట్లా ఉంటుంది? పద్యం అనగానే కొంచెం విద్యార్థి భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సులభంగా ఆన్సర్ చేయాలంటే విద్యార్థుల యొక్క సన్నద్ధత ఎలా ఉండాలి? అంబనవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీథి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. టీశాట్ వీక్షిస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. 8వ తరగతిలో అవగాహన ప్రతిస్పందన అనేటటువంటి అంశంలో పరిచిత పద్యం అనేటటువంటి విభాగంలో మనకు మొదటి పాఠ్యాంశాన్ని తీసుకుంటే త్యాగనిరతి, అందులో 3 చుక్క గుర్తు కలిగినటువంటి పద్యాలున్నాయి. అలాగే 5వ పాఠ్యాంశమైనటువంటి శతక సుధ అనేటటువంటి పాఠ్యాంశంలో 2 సీస పద్యాలు కాకుండా మిగిలిన 6 పద్యాలు వృత్త పద్యాలు. ఎప్పుడైనా కానీ ప్రతి పదార్థం ఒకప్పుడు ఇచ్చేవారు, ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారు. కానీ ప్రతి పదార్థం కూడా మనము చదువుకుంటే ఆ పద్యం మీద చాలా చక్కగా పట్టొస్తుంది. ప్రతి పదార్థం అనేటటువంటిది ముఖ్యంగా ఉపాధ్యాయుని యొక్క ఆదర్శ పఠనం. ఉపాధ్యాయుడు చదివేటటువంటి సందర్భంలో ఉన్నది ఉన్నట్లుగా చదువుతాడు. ఆ తర్వాత విరుపులతో చదువుతాడు. ఆ పదాలని చక్కగా జ్ఞప్తిలో ఉంచుకొని ఆ ప్రతి పదానికి అర్థాన్ని గమనించాలి విద్యార్థులు. అదేవిధంగా వ్రాసేటటువంటి సందర్భంలోనైతే పద్యపూరణ ప్రాసభంగం చెడకుండా, అంటే వృత్తాల్లోనైతే ఒక్కొక్క వృత్తానికి కొన్ని అక్షరాలు నియమంగా ఉంటాయి. ఉదాహరణకు ఉత్పలమాల 20 అక్షరాలు, చంపకమాల 21 అక్షరాలు, శార్దూలము 19 అక్షరాలు, మత్తేభము 20 అక్షరాలు ఇలా ఉంటాయి. కాబట్టి ఈ అక్షర క్రమాన్ని చెడకుండా ఒక పాదంలోని కొన్ని అక్షరాలు పదాలు మరో పాదంలోకి కాకుండా ప్రాసభంగం లేదా పాదభంగం కాకుండా చక్కగా పూరించాలి.
ముఖ్యంగా పద్యము ధారణ ప్రధానమైనటువంటిది కాబట్టి చక్కగా 1కి 4 మార్లు ఆ పద్యాన్ని చదువుతూ భావాన్ని అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వ్రాసేటటువంటి క్రమంలో పద్యం పూరణ జరిగిన తర్వాత భావాన్ని రాసేటటువంటి క్రమంలో అక్షర దోషాలు లేకుండా వాక్య నిర్మాణం సరిగ్గా స్పష్టంగా వ్రాయాలి. ఈ సూచనలు పాటించాల్సిందిగా విద్యార్థులకు సూచిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఈ పరిచిత పద్యంలో ఇందాక మీరు చెప్పినట్లు చుక్క గుర్తులు ఉన్నటువంటి పద్యాల నుండే ప్రశ్నలు వస్తాయి, పద్యం వస్తుంది కాబట్టి విద్యార్థులు ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత పద్యాన్ని పద విభజన చేసుకుంటూ చదివితే కింద ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా సమాధానం రాయొచ్చు. ఉదాహరణకు ఈ పరిచిత పద్యం లోపల కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలకు మనకు అర్థం అప్పటికప్పుడు తెలియకపోయినా కూడా అంతకుముందు ఉన్న పదానికి అర్థం తెలిసినా ఈ పదానికి తర్వాత తెలియని పదానితో మనము జతపరుచుకుంటే ఆ తెలియని పదానికి కూడా మనకు అర్థం తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మొత్తం పద్యానికి మనకు భావం అర్థమైతే తప్ప కింద ఉన్నటువంటి ప్రశ్నలకు మనం జవాబులు చేయలేం. కాబట్టి విద్యార్థులు ఏమాత్రం భయపడకుండా 1కి 2 సార్లు పద్యం యొక్క భావం మీకు అర్థమైతే మిగతా ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు రాయొచ్చు. తర్వాత ప్రశ్న యాదగిరి సార్, మనకి అపరిచిత గద్యం పద్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రశ్నల సరళి ఎట్లా ఉంటుంది? పరిచిత గద్యం అయితే ఇందాక సార్ చెప్పినట్లు పరిచిత పద్యం అయితేనేమో విద్యార్థులు ఆల్రెడీ అంతకంటే ముందే చూసి ఉంటారు కాబట్టి దాని పెద్దగా భయపడరు ఒకసారి. కానీ అపరిచిత పద్యం అనే వరకు ఈ పద్యం ఎక్కడి నుంచి ఇస్తారు, అసలు ఈ పద్యానికి అసలు మన తెలుసదో తెలియదో, మనకు భావం అర్థమవుతుందో కాదు, గద్యం అంటే ఎంత కఠినం ఉంటుందో అనేటటువంటి భయాందోళనలో పిల్లలు ఉంటారు. కాబట్టి దీనికి పిల్లల యొక్క సన్నద్ధత ఎట్లా ఉండాలి? తెలుగు భాషా సృజనశీలులను తయారు చేస్తున్న భాషోపాధ్యాయులకు, పండిత మహాశయులకు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విద్యార్థులకు శుభాశిస్తులు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అపరిచిత గద్యం ఇది పాఠంలోనిది కాకుండా, పాఠ్యపుస్తకంలోనిది కాకుండా ఇది వెలుపల నుంచి తీసుకొచ్చేటువంటి ఒక విభాగం. ఇది అవగాహన ప్రతిస్పందనలో అత్యధిక మార్కులు కలిగినటువంటి విభాగం. ఇందులో పద్యము, అపరిచిత పద్యము లేదా అపరిచిత గద్యము ఉంటుంది. అపరిచిత పద్యం అనగానే, అపరిచిత గద్యం అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుపరిచితమైన పద్యాన్ని, ప్రజల నాలుకల్లో నడయాడే పద్యాన్ని మరి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పేరాగ్రాఫ్ కూడా విలువైన సమాచారం కలిగినటువంటి మహానీయుల జీవిత గాథల నుండి, మహాగ్రంథాల నుండి మనం ఆ పేరాగ్రాఫ్ను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పేరాగ్రాఫ్ మొదటగా వచనం చూద్దాం. గద్యం, అపరిచిత గద్యం చూస్తే ఇందులో సంశ్లిష్ట వాక్యాలు ఎక్కువగా ఉంటాయి. సంశ్లిష్ట వాక్యము అంటే అసమాపక క్రియలతో ఉండి చివర సమాపక క్రియతో ముగించబడుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మీరు ఇంతకుముందు యాసిన్ గారు అన్నట్లు మనం ఇక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడి వరకు అని మీరు టిక్ పెట్టుకుంటారు. అట్లా కాకుండా అడిగిన ప్రశ్నను అనుసరించి సమాధానం రాయవలసి ఉంటుంది. ఉదాహరణకు, రాజు అనే విద్యార్థి పాఠశాలకు బయలుదేరి పాఠశాలకు వచ్చి తెలుగు పాఠం విని పద్యం నేర్చుకున్నాడు. ఇక్కడ వచ్చి, నేర్చి ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. అయితే ఇవి అసమాపక క్రియలు. అయితే మనకిక్కడ ఏమి నేర్చుకున్నాడు అన్నప్పుడు తెలుగు పద్యము అనాలి. అట్లా కాకుండా ప్రారంభం నుంచి టిక్ పెట్టుకొని ఇక్కడ దాకా రాయకూడదు. అదొకటి. అంటే సంశ్లిష్ట వాక్యాన్ని సాధారణ లేదా సామాన్య వాక్యంగా రాయాల్సి ఉంటుంది. అట్లా కొన్నిసార్లు 2 వాక్యాలు ఉన్నటువంటి వాక్యంలోంచి, అంటే ప్రింటింగ్లో 2 వాక్యాలు ఉన్న వాక్యంలోంచి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. మరి విద్యార్థులు 2 వాక్యాలు ప్రింటింగ్లో ఉన్నాయి రాసేసరికి అది 3 అవుతాయి, 4 అవుతాయి. కాబట్టి అట్లా కాకుండా ఏది అడుగుతుర్రో దాన్ని మాత్రమే మనం గమనించాలి. ప్రశ్నకు నేరుగా సమాధానం రాయాలి.
ప్రశ్నను స్పష్టంగా అర్థం చేసుకోవాలి, స్పష్టమైన అవగాహనతో రాయాలి. అట్లాగే పద్యం, అపరిచిత పద్యం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు సుపరిచితమైందే, అంటే అది అపరిచితమైందే కానీ అందరికీ తెలిసింది. మనం 6, 7, 8 తరగతుల్లో, అంటే ఇంతకుముందు 6, 7 తరగతుల్లో లేదా ఎప్పుడో ఒకసారి అధ్యయనం చేసినటువంటి పద్యమే వస్తుంది కాబట్టి దాన్ని 1కి 2 సార్లు చదవాలి. ఇందులో మనకు 2 అందులోంచి మొదటగా అవగాహన కోసం ప్రశ్నలు వస్తాయి. అవి సులువుగా మనం రాయవచ్చు. అందులో పద్యంతో పాటు ఒక అర్థం అడుగుతాడు. పద్యంలోని ఏదైనా ఒక పదాన్ని ఎంచుకొని ఆ పదం యొక్క అర్థాన్ని అడుగుతారు. ఆ అర్థం రాయగలం. ఎందుకంటే ఆ అర్థం తెలియకున్నా ఆ భావాన్ని మొత్తంగా అర్థం చేసుకొని బహుశా ఊహించి అయినా రాయవచ్చు. అందులో మరొకటి ఏమడుగుతారంటే మకుటము అడుగుతారు. అంటే సుప్రసిద్ధమైనటువంటి వేమన శతకము, సుమతి శతకం లాంటి శతకాల్లోంచి వచ్చేటువంటి ఆ పద్యము, ఆ మకుటం ఏది అని అన్నప్పుడు ఆ మకుటం మీకు తెలుసు కాబట్టి ఆ మకుటం రాయాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు ఈ మకుటం కాకుండా ఈ శతకాన్ని రాసినటువంటి శతకకర్త ఎవరు, ఈ పద్యాన్ని రాసిన కవి పేరు ఏమిటి అని కూడా అడగవచ్చు. మరికొన్నిసార్లు ఫలాని అంశాన్ని, అంటే ఈ అంశాన్ని దేంతో కవి పోల్చాడు అని కూడా అడగవచ్చు. ఇవన్నీ మనం అవగాహన చేసుకోవాలి. అపరిచిత పద్యము అనగానే భయపడవలసిన అవసరం లేదు. అది సుపరిచితమైన పద్యమే అపరిచిత విభాగం కింద మనకు వస్తుంది. కాబట్టి అది 1కి 2 సార్లు చదివినప్పుడు మనకు ఆ 5 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 10 మార్కులు వస్తాయి. ఈ అంశం ఆ ప్రశ్నపత్రం మొత్తంలో గొప్ప మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్థిమితంగా ఆలోచించాలి, అవగాహన చేసుకోవాలి. అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చినప్పుడు 10కి 10 మార్కులు వస్తాయని మీరు 10కి 10 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సార్. అయితే ముఖ్యంగా ఈ అపరిచిత గద్యం కానీ లేదా అపరిచిత పద్యం కానీ, ఇందులో గద్యం విషయానికి వస్తే మీరు ఇందాక చెప్పినట్లు ఎక్కడి నుంచో ఇస్తారు గద్యం అనేటటువంటి భయం విద్యార్థులకు ఉండొద్దు. వారి స్థాయికి తగిన విధంగా ఉంటుంది. సామాజిక అంశము, సాహిత్య అంశము, వాళ్లకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళ స్థాయికి తగిన విధంగానే ఉంటాయి. కాబట్టి ఇందాక మనం ఏ విధంగా అయితే మీరు పరిచిత గద్యానికి ఎంత సులభంగా జవాబులు రాసిరో దీనికి కూడా అంతే సులభంగా జవాబులు రాయవచ్చు. అదేవిధంగా ఈవెన్ అపరిచిత పద్యమైనప్పటికీ కూడా మనము పరిచిత పద్యానికి చెప్పుకున్నట్లు ఇక్కడ కూడా పద్యాన్ని 1కి 2 సార్లు చదివి ఆ పద్యం యొక్క భావం కానీ సారాంశం కానీ మనకు అర్థమైతే, ఇందాక సార్ చెప్పినట్లు ప్రతి ప్రశ్నకు జవాబుకు 2 మార్కులు ఉన్నాయి. కాబట్టి మీరు ఏక పదంలో జవాబు రాయొద్దు, దానికి తప్పనిసరిగా వాక్య రూపంలోనే సమాధానం రాయాలి. కొంతమంది విద్యార్థులు వాక్య రూపంలో సమాధానం రాయడానికి ఇబ్బంది పడుతుంటారు. నిజానికి ఇబ్బంది అవసరం లేదు. ఒక చిన్న టెక్నిక్ పాటిస్తే సులభంగా రాయొచ్చు. ఏంది అంటే ఆ ప్రశ్న ఇచ్చినప్పుడు ప్రశ్నలో చివర ఉన్న ట్యాగ్ను తొలగించి ఆ ట్యాగ్ దగ్గర నీ ఆన్సర్ పెడితే అది వాక్య రూపంలో మారుదొస్తుంది. కాబట్టి ఈ విధంగా సులభంగా జవాబులు రాయొచ్చు విద్యార్థులు. తర్వాత ప్రశ్న మనకు ఓం ప్రకాష్ సార్, మీరు చెప్పండి. ఈ స్వీయ రచన లోపల, ఈ స్వీయ రచనలో ఈ లఘు సమాధాన ప్రశ్నల యొక్క సరళి ఎట్లా ఉంటుంది, అంటే ఈ ప్రశ్నల స్వరూపం ఎట్లా ఉంటుంది, వీటికి విద్యార్థులు ఎలా సన్నద్ధులు కావాలి? స్వీయ రచన అంటే విద్యార్థి పాఠ్యాంశాన్ని చదివి అవగాహన చేసుకొని తన సొంత మాటల్లో రాయడం, సొంతగా రాయడమే స్వీయ రచన. ఈ స్వీయ రచనలో 2 లఘు సమాధాన ప్రశ్నలు, మన వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 2 రకాలుగా ఉంటాయి. లఘు సమాధాన ప్రశ్నల్లో 4 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు, 16 మార్కులు ఉంటాయి. మరి ఈ ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంటుంది అనంటే, పాఠ్యాంశంలో ఉన్నటువంటి సంఘటనల్ని లేదా సారాంశాన్ని, అందులో ఉన్నటువంటి విషయాల్ని బట్టి మీరేం గ్రహించినారు, ఒక్కసారి స్లైడు చూద్దాం. మీరేం గ్రహించినారు అనొస్తుంది అనే విధంగా ఉంటాయి ప్రశ్నలు. అలాగే సన్నివేశాలు, ఆ పాఠ్యభాగంలో ఉన్నటువంటి సన్నివేశాల మధ్య సంబంధాన్ని గూర్చి అడగొచ్చు. ఆ పాత్రల మధ్య ఉన్నటువంటి
సంభాషణలు వాటి మధ్యలో ప్రశ్నలు ఉండొచ్చు. కీలక ఘట్టాల మీద కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. పద్యపాదాల ద్వారా ప్రశ్నలు వేయడం. ఉదాహరణకైతే మొదటి పాఠంలో ధర్మువు సర్వంబునకు హితంబుగా వలయున్ అని ఏ సందర్భంలో ఎవరు ఎవరితో అన్నారు. ఇలా పద్యపాదాలని కోడ్ చేస్తూ కూడా అడుగుతూ ఉన్నారు. అట్లాగే ఉద్దేశం ఏమిటి, ఈ ఒకానొక సంఘటనను కానీ ఆ పాత్రల మధ్య జరిగినటువంటి సంఘటనను కానీ అడుగుతూ ఉద్దేశం ఏమిటి, స్వభావం ఏమిటి, ఆ పాత్రలో మీరుంటే ఏం చేసేటటువంటి వారు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అట్లాగే ఎలా చెప్పగలరు, ఏదైనా సంఘటన అడిగి ఈ జరిగినటువంటి ఈ సంఘటనను ఎలా చెప్పగలరు అని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి పాఠ్యాంశానికి తగినటువంటి శీర్షిక తగినదా కాదా. ఉదాహరణకు మన త్యాగనిరతి అనే ఉంది. శిబి చక్రవర్తి చేసినటువంటి ఆ త్యాగనిరతి పాఠ్యాంశానికి తగిన శీర్షికనేనా కాదా, ఈ విధంగా అడగొచ్చు. అలాగే కారణాలు విమర్శిస్తూ వ్రాయడం, ఇలాంటి ప్రశ్నల సరళి లఘు సమాధాన ప్రశ్నల్లో ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా ముఖ్యంగా పాఠ్యాంశాన్ని చక్కగా చదివి దాన్ని అవగాహన చేసుకొని 5 లైన్లలో విద్యార్థులు వ్రాయాల్సి ఉంటుంది. 5 అంటే అక్కడ సరిగ్గా 5 అని కాదు, 5, 6 ఎన్నైనా అడిగిన మాదిరిగా ప్రశ్న ఏ విధంగానైతే ఉంటుందో సమాధానం కూడా అదే పద్ధతిలో వ్రాస్తే బాగుంటుంది. ధన్యవాదాలు సార్. అయితే ముఖ్యంగా ఈ లఘు సమాధాన ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు విద్యార్థి ప్రశ్న యొక్క స్వరూపాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకే 1కి 2 సార్లు ప్రశ్న చదవాలి విద్యార్థి. ప్రశ్నలో ఉన్న ప్రతి పదం విద్యార్థికి అర్థం కావాలి. ఎందుకంటే చివరన ఉన్నటువంటి ప్రశ్న ట్యాగ్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే విషయాన్ని సమర్థిస్తూ రాయండి అంటాడు. అన్నప్పుడు అక్కడ తప్పకుండా నువ్వు పాజిటివ్ పాయింట్స్ మాత్రమే రాయాలి. నీ అభిప్రాయం ఏమిటి అన్నప్పుడు నువ్వు వ్యతిరేకిస్తూ రాయొచ్చు, విమర్శనాత్మకంగా కూడా రాయవచ్చు. కానీ సమర్థిస్తూ రాయండి అన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా పాజిటివ్ పాయింట్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా సారాంశం రాయండి అన్నారా, లేక అభిప్రాయం రాయండి అని అడిగారా, లేదంటే దీన్ని బట్టి కవి యొక్క లేదా రచయిత యొక్క ఆంతర్యం ఏమిటని అడిగారా, అసలు ఆంతర్యం అంటే ఏంది, ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు ఉంటాయి. ఆ పదాలకు ముందు మీ ఉపాధ్యాయుల ద్వారా అర్థం తెలుసుకొని ఉంటే మనం ఇట్లాంటి జవాబులు వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ పాఠ్యాంశం తెలిసి ఉంటుంది కాబట్టి జవాబులను సులభంగా రాయొచ్చు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సార్ ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచో ఇస్తారంట కదా సార్, ప్రశ్నలు బుక్లోకి వెళ్ళి రావంట కదా, పాఠంలోకి వెళ్ళి రావంట కదా అంటే పాఠంలోకి వెళ్ళి రావనడం అని కాదు. ఈ వెనకాల ఉన్నటువంటి అభ్యాసాల్లోంచి నేరుగా ప్రశ్నలు రావు, అంతే తప్ప ఎక్కడో వేరే దగ్గర నుంచి ప్రశ్నలు రావడం అనేది ఉండదు. అందుకే మీరు పాఠం చదువుతున్నప్పుడే కొన్ని ప్రత్యేకమైన వాక్యాలను ప్రశ్నలుగా మలచవచ్చు అనేటటువంటి విషయం మీకు తెలిసిపోతుంది. అందుకే మీరు పాఠాలు చదివేటప్పుడు కూడా ప్రశ్నలను తయారు చేయాలి. రివర్స్లో ప్రశ్నలకు జవాబులు రాసే బదులుగా ప్రశ్నలు తయారు చేయడం కనుక మీకు అలవాటైతే జవాబులను మీరు సులభంగా రాయవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు లఘు సమాధాన ప్రశ్నలు అన్నింటికీ కూడా సహేతుకమైన సమాధానం రాస్తే ఈ సమాధానము విషయానికి మార్కులు ఉంటాయి. అదేవిధంగా మీరు అక్షర దోషాలు రాయకుండా పర్ఫెక్ట్గా రాస్తే వాటికి కూడా మార్కులు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఈ సూచనలు పాటించాలి. తర్వాత ప్రశ్న నెక్స్ట్ యాదగిరి సార్, మీరు ఈ స్వీయ రచన లోపల సార్ ఇందాక లఘు సమాధానాల ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు చెప్పారు. మరి అట్లనే ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నల యొక్క స్వరూప స్వభావాలు ఎట్లా ఉంటాయి, మరి విద్యార్థులు వ్యాసరూపం అంటే అసలు ఎంత రాయాలి, ఈ జవాబును ఎట్లా ప్రజెంట్ చేయాలి, అంటే మీరు పాయింట్స్ రూపంలో రాయాలంటారా, లేక వ్యాసరూపం అన్నాం కాబట్టి వ్యాసం రూపంలో రాయాలంటారా, ఎట్లా రాయాలి వివరించండి సార్. మొదటగా వ్యాసరూపం పేరులోనే వ్యాసము అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. అంటే ఉపోద్ఘాతము, వివరణ, ముగింపు అనేది వ్యాసం యొక్క లక్షణాలు. అయితే ఇందులో మనకు ప్రధానంగా 16 మార్కులు 2 ప్రశ్నలకు ఉంటాయి. స్వీయరచనకు మొత్తం 32 మార్కులు అయితే ఈ 2 ప్రశ్నలు ఛాయిస్ కింద పద్యభావం నుండి 2 వస్తాయి, 1 రాయాలి. గద్యభావం నుండి 2 వస్తాయి, 1 రాయాలి. అయితే పద్యము పాఠ్యపుస్తకంలో పద్యం నుంచి వచ్చిన గద్యం నుంచి వచ్చిన ప్రశ్న మాత్రం ఇంతదాకా సార్ అన్నట్టు ఉన్నట్టుగా రాదు. ఎందుకు అంటే
ఆ పాఠ్యాంశం మీద విద్యార్థికి సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన విద్యార్థికి వస్తుంది కాబట్టి ఆ ప్రశ్న కూడా ఆ పాఠంలోంచి మరో ప్రశ్న తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకు 8వ తరగతి స్థాయిలో వివరించండి, కారణాలు చెప్పండి అని దాదాపు ఎక్కువ పాఠాల్లో ఉన్నాయి. ఈ స్వీయ రచనలో ప్రతి పాఠం వెనుక ఒక ప్రశ్న ఇచ్చారు. ఒక 2 పాఠాల్లో 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఈ స్వీయ రచన అనేటువంటిది ఈ పాఠ్యాంశం యొక్క అంతఃసారాన్ని తెలియజేస్తుంది, వ్యాసరూప ప్రశ్నకు సమాధానం. కాబట్టి ప్రతి అంశాన్ని మనం పాఠ్యాంశంలోని భాగాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నట్లయితేనే ఈ సమాధానం రాయగలుగుతాం. ఉదాహరణకు వివరించుము అనేటువంటి ఒక ప్రశ్న యొక్క స్వభావం ఉంది. అంటే వివరించుము అంటే అది ఎలా జరిగింది, ఏ విధంగా మరి అది కొనసాగింది, ఎలా మరి ముగించబడ్డది, ఆ పాఠంలోని సారాంశం మొత్తం నీదైన శైలిలో విద్యార్థి రాయగలగాలి. అలా రాసినప్పుడు మనము 10 లేదా 12 వాక్యాలు అని అంటున్నారు అని మనం అంటూ ఉంటాం. 10-12 వాక్యాలే అని కాదు, ఇంకా కొద్ది అవగాహన ఉన్నట్టయితే దాంట్లో ఒకవేళ మరి త్యాగనిరతి పాఠంలోంచి మనం వివరణ వచ్చినప్పుడు కొన్ని చోట్ల మీరు పద్యపాదంలోని మరి ఆ రాజు పలికిన మాటలు కానీ అవి అక్కడక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి రాసినట్టయితే ఆ వ్యాసరూప ప్రశ్నానికి, ఆ ప్రశ్న సమాధానానికి ఒక గొప్ప శోభస్కరంగా ఉంటుంది. దిద్దే వాళ్ళకు కూడా ఈ అబ్బాయి అంటే మీకు అందులో చుక్క పద్యాలు మీకు నోటెడ్ అయి అంటే కంఠస్థమై ఉంటాయి. కాబట్టి అక్కడక్కడ ఈ పద్యపాదాలను 1-2 మీరు ఉపాధ్యాయుని యొక్క సూచనలు అన్ని తీసుకున్నట్టయితే వారు ఇవి అక్కడక్కడ పెడితే బాగుంటుంది అని కూడా సూచిస్తారు. సో అట్లా వివరించుము. తర్వాత లక్షణాలు రాయండి. అంటే ఒక పాత్ర యొక్క లక్షణాలు లేదా అక్కడ జరిగినటువంటి ఆ సన్నివేశంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసుకొని ఆ లక్షణాలు కానీ లేదా వాటిని అన్నిటిని కూడా లక్షణాలుగా మీరు రాయాల్సి ఉంటుంది. అదే సందర్భంలో సమర్థించుము, ఇంతదాకా సార్ చెప్పారు. సమర్థించుము అంటే ధనాత్మకమైనటువంటి మంచి అంశాలను మాత్రమే అందులోంచి స్వీకరించి వాటిని మాత్రమే చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది, రాయవలసినటువంటి అవసరం ఉన్నది. వాటిని మాత్రమే క్రోడీకరిస్తూ మరి క్రమానుగుణంగా రాయాలి. అంటే ఇప్పుడు సపోజ్ 1, 2, 3, 4 అంటే ఇట్లా 8వ వాక్యం ముందు 7వ వాక్యం తర్వాత ఇట్లా ఉండకూడదు. అంటే సమర్థిస్తూ రాసేటప్పుడు మనం ఈ క్రమానుగతంగా ప్రతి ప్రశ్నలో పాటించాలి, ఇందులో కూడా పాటించాలి. సంఘటన ఆధారంగా అంటే మరి అక్కడ మరి మనకు 2వ పాఠంలో మరి సముద్ర ప్రయాణంలో మన ముద్దు రామకృష్ణయ్య గారు వెళ్ళినటువంటి దానిని ఆ సంఘటనలో ఆయన అలా ఉన్నాడు, దాన్ని అనుసరించి మీరు ఏం నేర్చుకున్నారు, లేదా ఆ సంఘటన ఏ విధంగా జరిగింది అన్నప్పుడు ఆ సంఘటన సంపూర్ణంగా మనం రాయవలసి ఉన్నది. ఇక సొంత మాటల్లో అని అంటే మీదైన శైలిలో మీరు రాయాలి. కానీ సొంత మాటల్లో రాయమని అంటే ఉదాహరణకు నామవాచకము ఒక క్రియ ఇట్లా మరి రాస్తూ ఉన్నారు కొన్ని చోట్ల. అంటే అట్లా కాకుండా రాముడు అడవికి వెళ్ళను, రాముడు ఇట్లా అన్నట్టు కాకుండా ప్రతిసారి నామవాచకం ఉపయోగించకుండా మరి రాయాల్సి ఉంటుంది. అదే సందర్భంలో మరొక ప్రశ్న పాఠం ఆధారంగా రాయండి అని మనకు అడుగుతూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో జంతువుల పట్ల అవగాహన పెంచుతూ మరి చైతన్యం చేస్తున్నటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. అయితే మనకు ఓసేఫ్ కన్నను మనం ఆ పాఠంలో చూస్తున్నప్పుడు మరి ఆ జంతువుల పట్ల మనకుండేటువంటి ఒక ప్రేమ లేదా ఒక మంచి స్వభావాన్ని మీ పాఠం ఆధారంగా రాయమని అన్నప్పుడు పాఠంలో పాత్రలు ఆ సంఘటనల సమాహారాన్ని కలిపి రాయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇవే వస్తాయా అంటే ఇవే అని కాదు,
మనకు విమర్శనాత్మకంగా రావచ్చు. అంటే మంచి చెడులు మన ఆలోచన ప్రకారం మీకు ఏది తోస్తే అది మంచి చెడు వివరిస్తూ విశ్లేషిస్తూ రాయొచ్చు. ఇంకా విశ్లేషణాత్మకంగా ఉదాహరణకు మనకు మరి డేగ పావురంను తరుముకొని వచ్చి ఇది నాకు ఆహారం, నేను దీన్నే తింటా అన్నప్పుడు మరి రాజు తన శరీరాన్ని కోసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కూడా సరిపోనప్పుడు ఆయన తక్కెడలోకి మరి ఎక్కడం, అంటే త్రాసులో కూర్చుండడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఎందుకు జరిగింది? ఆయన మాట కట్టుబడ్డాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం ఆయన తన మొత్తం దేహాన్ని ఆ త్రాసులో మరి పెట్టడం జరిగింది అని మనం చెప్పగలగాలి. అంటే ఇటువైపు అటువైపు నేపథ్యం ముందు వెనుకలు అన్నట్టుగా ఆలోచించి రాయాలి. ఊహించడం, ఇప్పుడు ఇంతదాకా మనకు బ్రోచ్కర్ సార్ చెప్పారు, ఊహించి రాయడం. మీరేం చేస్తారు? ఇప్పుడు సపోజు పావురమే మీరైతే ఏం చేస్తారు, లేదా డేగనే మీరైతే ఏం చేస్తారు, శిబి చక్రవర్తి స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు కూడా అడగవచ్చు. అప్పుడు మీరు నెగటివ్ కాకుండా పాజిటివ్ తోటి, అంటే నకారాత్మకంగా కాకుండా ధనాత్మకంగా మరియు సమయోచితంగా పలకబడ్డట్టుగా సమయోచితంగా రాయవలసి ఉంటుంది. అంటే నేను అయితే ఆ డేగ ఆకలిని తీర్చుతాను, పావురాన్ని కాపాడుతాను, నా ఆరోగ్యానికి నా శరీరానికి ఎలాంటి హాని కలగకుండా ఆ డేగను ఒప్పిస్తాను. సరే, ఇప్పుడు నేను బ్రతికి ఉంటే నీలాంటి వాళ్లకు అనేక మందికి నేను దానం చేయడానికి సిద్ధంగా ఉంటాను, నన్ను కోరడం నీకు భావేమా అని ఆ డేగలో పరివర్తన వచ్చే విధంగా రాస్తాను అని మీరు ఇలా రాసినప్పుడు మీ ఆలోచనకు ఒక గొప్ప తాత్వికత ఆ ప్రశ్న నుంచి ఉద్భవిస్తుంది. కాబట్టి ఆ పాఠం మీకు ఎంత అవగాహన అయిందో మీ నిజ జీవితంలోంచి వస్తుంది. అట్లాగే ఇంతవరకు మనం అపరిచిత గద్యంలో మనం చూసుకున్నాం. అపరిచిత గద్యంలో ఇలాంటి సుప్రసిద్ధమైనటువంటి పద్యాలు కూడా రావచ్చు. అందులో మనం ఒక విషయం శీర్షిక అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే ఆ పద్యంలో మంచి చెడు లేదా ఏ అంశాలు ఉన్నాయి దాన్ని అనుసరించి శీర్షిక కూడా పెట్టవలసి ఉంటుంది. ఏది తీసుకున్నా, ఎందుకు, ఏమిటి, ఎలా, మరి ఈ ప్రశ్నల ఆధారంగా ఆ ప్రశ్నను ఆధారం చేసుకొని సంపూర్ణంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని మనం రాసినప్పుడు ఈ వ్యాసరూప ప్రశ్నల్లో ఇచ్చేటువంటి సమాధానాలకు మీరు సొంతంగా రాయగలుగుతారు, సంపూర్ణంగా రాయగలుగుతారు, సమగ్రంగా రాయగలుగుతారు, అనుకున్నన్ని మార్కులు తెచ్చుకోగలుగుతారు. ధన్యవాదాలు సార్. ఈ యొక్క వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు మనకు 10 నుండి 12 వాక్యాల్లో సమాధానం రాయండి అని ఉంటుంది. విద్యార్థులు ఇక్కడ కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఏదంటే వాక్యాలు అంటే వేరు, లైన్లు అంటే వేరు. విద్యార్థులు చాలా సందర్భాల్లో లైన్లు లెక్క పెట్టుకుంటారు. లైన్లు అనలే, ఇక్కడ వాక్యాలు అన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో ఒక వాక్యము సగం లైన్కే కూడా కంప్లీట్ కావచ్చు. కాబట్టి అట్లా అని చెప్పి మీరు 10 నుంచి 12 వాక్యాలని మరీ అంత సూక్ష్మంగా చూసి గిరిగీసినట్లుగా 12 వాక్యాలు కాగానే జవాబు పూర్తి కాకపోయినా ఆపేయడం అని కాదు దీని అర్థం. అంటే అన్ని వాక్యాల్లో రాయాలి, 1-2 వాక్యాలు ఎక్కువ తక్కువ కూడా మనము రాయొచ్చు. అంటే సంపూర్ణమైన సహేతుకమైనటువంటి సమాధానం అక్కడ ఉండాలనేది దాని యొక్క ఉద్దేశం. అదేవిధంగా లఘు సమాధాన ప్రశ్నలకు ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ప్రశ్నల యొక్క ట్యాగ్ ఏదైతే ఉందో అది కూడా ముఖ్యమైనటువంటిది. విశ్లేషించండి, వివరించండి, సమర్థిస్తూ రాయండి, మీరైతే ఏం చేస్తారు, ఆంతర్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, కవి ఏమనుకుంటున్నారు, పోలికతో వర్ణించండి, శీర్షిక సహేతుకమా కాదా, ఇట్లా. కాబట్టి కొన్ని సందర్భాల్లో మేము ఇందాక సార్కు ప్రశ్న అడిగాను నేను, ఏమన్నా అంటే మరి దీన్ని వ్యాస రూపంలోనే రాయాలనా, పాయింట్స్ రూపంలో కూడా రాయొచ్చా అన్నప్పుడు ఇప్పుడు కారణాలు ఏమిటి అని అడిగిండు అనుకోండి, దానికి కొంత పాయింట్స్ వైజ్గా రాస్తే చదివే వాళ్లకు, పేపర్ ఎవాల్యుయేషన్ చేసే వాళ్లకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రశ్నల యొక్క స్వరూపాన్ని బట్టి జవాబు రాసే క్రమాన్ని మీరు మార్చాలి, జవాబు ప్రజెంట్ చేసే విధానాన్ని మార్చుకొని కనుక మీరు రాసేటట్లయితే మీరు దీనికి మొత్తం మార్కులు పొందవచ్చు. అంటే దీనికి వ్యాసరూప సమాధాన ప్రశ్న రాసేటప్పుడు కొంత పరిచయం, అంటే ఉపోద్ఘాతము, మధ్యలో విషయ వివరణ, తర్వాత ముగింపు, ఇట్లా రాస్తే కనుక మీకు మొత్తం మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మడత భాస్కర్ సార్, మీరు చెప్పండి, ఈ సృజనాత్మకత అనేటటువంటి అంశం లోపల మన 8వ తరగతిలో ఎన్ని ప్రక్రియ రూపాలను పరిచయం చేయబడ్డాయి? ఈ సృజనాత్మకత అనగానే విద్యార్థులు ఎంత సృజనాత్మకత చేయాలి, మనలో అంత సృజనాత్మకత ఉందా
అని ముందే దాన్ని అస్త్రసన్యాసం చేసేస్తారు విద్యార్థులు. కాబట్టి దీన్ని మరి ఈజీగా సులభంగా నేర్చుకునేటటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎన్ని ప్రక్రియ రూపాలు ఉన్నాయి? ఎలా సన్నద్ధులు కావాలి? వివరించండి. వాస్తవానికి ఇది మంచి ప్రశ్న సార్. సృజనాత్మకత అనేటువంటి అంశానికి సంబంధించి 8వ తరగతిలో విద్యార్థి 10 ప్రక్రియలను నేర్చుకుంటాడు. ఈ 10 ప్రక్రియలు ఎలా ఉంటాయంటే పద్యము, యాత్రారచన, ద్విపద, వచన కవిత, అనువాద కథ, కథ, ఖండకావ్యము, లేఖ, స్వగతము, సంభాషణ, రేడియో ప్రసంగము, ఆత్మకథ, బుర్రకథ మొదలైనటువంటివేమో 8వ తరగతి పూర్తయ్యేటప్పటికి అంటే 6, 7 తరగతుల్లోనే నేర్చుకుంటాడు. 8వ తరగతికి వచ్చేసరికి సుమారుగా 15, 16 ప్రక్రియలు అతను అవగాహన చేసుకొని ఉంటాడు. సృజన అంటే ఏమిటంటే విద్యార్థి యొక్క తన ఆలోచనలను అడగబడినటువంటి ప్రక్రియల్లోకి మార్చగలగడమే సృజన. వాస్తవానికి ఈ ప్రక్రియ ఏ విద్యార్థికైనా క్లిష్టం కాకుండా చాలా సులభమైనటువంటి ప్రక్రియ ఇది. ప్రతి విద్యార్థి కూడా సందర్భానుసారంగా సమయస్ఫూర్తితో 8కి 8 మార్కులు తెచ్చుకోగలిగినటువంటి జవాబు ఇక్కడ అవకాశం ఉంటుంది, సృజనాత్మకతలో ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు లేఖ, వ్యాసము, సంభాషణ, వచన కవిత, పాట అనేటువంటి విషయాలు విద్యార్థి నేర్చుకొని ఉంటే, ఆ లక్షణాలు గనక నేర్చుకొని ఉంటే ఏ విషయాన్నైనా ప్రక్రియలో ఇమిడ్చగలగడం. ఇప్పుడు లేఖ రాయండి అన్నప్పుడు విద్యార్థికి స్వేచ్ఛ ఎక్కువ. ఈ ప్రక్రియ సృజనాత్మకత ఉన్నదే విద్యార్థి యొక్క వ్యక్తిగత ఆలోచనలకు పెద్దపీట వేయడానికి, విద్యార్థి యొక్క ఆలోచనలను గౌరవించడానికి, అతడి యొక్క సామాజిక దృష్టిని పెంపొందింపజేయడానికి, అతడి యొక్క వ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంపొందింపజేయడానికి ఈ సృజనాత్మకత అనే అంశం ఉంటుందన్నమాట. అంటే లేఖ అన్నప్పుడు లేఖ యొక్క లక్షణాలు ఏమిటి అంటే ఎక్కడి నుంచి రాస్తున్నాం, స్థలము, తేదీ, సంబోధన, ఆ సారాంశం లోపల ఉండేటువంటి విషయము, తర్వాత చిరునామా, ఎవరు రాస్తున్నారు, ఇవి తెలుసుకొని ఉంటే అంశం ఏదైనప్పటికీ ఈ స్ట్రక్చర్ కనుక ఉన్నప్పుడు విద్యార్థి ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ విద్యార్థి గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రక్రియ రూపాలు తెలుసుకుంటే చాలు. తెలుసుకుంటే ఏ విషయాన్ని మధ్యలో జోడించినా మీకు మార్కులు కూడా, ఇప్పుడు లేఖ అన్నప్పుడు లేఖారూపం ఉంటే మార్కులు ఎక్కువ వస్తుంది, పాట అన్నప్పుడు పల్లవి చరణాలు ఉంటే మార్కులు ఎక్కువగా వస్తాయి, వచన కవిత అన్నప్పుడు కవితాత్మకత ఉంటే మార్కులు వస్తాయి, సంభాషణ అన్నప్పుడు 2 వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఉంటే వస్తాయి. సంభాషణల్లో ఏమేముంది, ఇది నిజమైన సంభాషణ అవునా కాదా, ఈ వాక్యం సరి అయినదా కాదా అనే విషయం లేదు. మీకు సంభాషణ యొక్క రూపం తెలిసింది అంటే వీళ్ళు మాట్లాడుకునే విధానం ఇది తెలిసింది, అప్పుడు మీకు మార్కులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి రూపం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. వస్తువు అనేదేమో అది వ్యక్తిగతం. ఇప్పుడు భిన్నంగా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకంగా రాస్తాడు, ఒక్కొక్క ఆలోచన ధోరణి కలిగి ఉంటాడు. ఎవరి ఆలోచన వారిది, ఎవరి భావజాలం వారిది. కానీ జవాబు మాత్రం మీరు ఈ ప్రక్రియల పట్ల ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇంకొక సులభమైనటువంటి అంశం ఏంటంటే మీరు 8వ తరగతికి వచ్చేటప్పటికే సుమారు 15 ప్రక్రియలు నేర్చుకొని ఉంటారు. కాబట్టి మీరు 6, 7 తరగతుల్లో నేర్చుకున్నటువంటి అంశాలను కూడా ఇందులో మీకు సందర్భానుసారంగా సమయానుకూలంగా జోడించవలసి ఉంటుంది. మీకు పాఠశాలలో జరిగేటువంటి రకరకాల విషయాలను ఇందులో జోడించవచ్చు, మీ ఇంట్లో జరిగేటువంటి విషయాలను జోడించవచ్చు. అంటే కేవలం పుస్తకంలో ఉన్నటువంటివి అనే కాదు, మీరు ఏ విషయాన్ని జోడించినా మీకు మార్కులు వస్తాయి. ఇంకా మీకు ఒక ఇక్కడ మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఏముంటుందంటే 3 ప్రశ్నలు అడగబడతాయి సృజనాత్మకతలో. 3 ప్రశ్నలు అడిగినప్పుడు ఒక ప్రశ్నకే జవాబు రాయాలి. అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రక్రియ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఒకరికి లేఖ రాయడం బాగా ఇష్టం, ఒకరికి సంభాషణ చేయడం చాలా ఇష్టం, ఒకరికి చిన్న కథ రూపంలో రాయడం చాలా ఇష్టం. ఇట్లా మీకు 3 అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశాన్ని ఎంచుకొని రాస్తే మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది ఈ రూపం అనేది ఒకసారి ఈ స్లైడ్ ద్వారా మనం చూద్దాము. ముందుగా దీనికంటే ముందు ఒక విషయాన్ని ఏం గమనించాలి మనం అంటే, ఎక్కువగా ఏ ప్రక్రియ నుంచి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే విద్యార్థులు గమనించండి, మీరేమి ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి ఎన్ని చదువుకోవాలి అనేటువంటి విషయం కాదు. ముఖ్యంగా ఒక 5-6 ప్రక్రియల మీద కనుక ఎక్కువగా దృష్టి పెడితే అవి లేఖ, వ్యాసము, సంభాషణ, వచన కవిత,
గేయము వంటి విషయాల మీద కనుక మీరు దృష్టి పెట్టినట్లయితే ఎక్కువ సార్లు ఈ ప్రశ్నలు అడగబడతాయి కాబట్టి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పైగా ప్రశ్నను మీరు అర్థం చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ స్లైడ్లో మీరు గమనించండి, ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, మీ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నారు కదా, త్రివర్ణ పతాకం అంటే జెండా యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వ్యాసం రాయండి. కుల వృత్తుల గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి చర్చను సంభాషణ రూపంలో రాయండి. మీ పాఠశాలలో జరిగిన గురు పూజోత్సవం గురించి మీ నాన్నకు లేఖ రాయండి అన్నప్పుడు మీకు ఇక్కడ సౌకర్యం ఏమొచ్చింది? మీ నాన్నగారికి లేఖ రాస్తారు, మీరు ఏమైనా రాసుకోవచ్చు మీ నాన్నగారికి. లేఖారూపం మీకు తెలిసి ఉంటే మార్కులు వస్తాయి. సంభాషణ అన్నప్పుడు మీకు ఒక్క వాక్యంలో అర్థమైపోతుంది. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు పేర్లు రమేష్ సురేష్ అనే పేర్లతో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, మీకు అర్థమైపోయింది. విషయం మీరేం రాసినా అది మీ వ్యక్తిగత చర్చ కాబట్టి మీకు మార్కులు ఎక్కువగా వస్తాయి. అట్లాగే వ్యాసం అంటే మీకు తెలుసు, తరచూ మీరు ఈ ప్రక్రియను రాస్తూ ఉంటారు కాబట్టి ఉపోద్ఘాతము, విషయము, ముగింపు అనే అంశాల మీద. కాబట్టి ఇది నేర్చుకోవడానికి మీకు అవకాశం మరింత బాగా ఎక్కడుందంటే పాఠాల చివరన రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, సృజనాత్మకతకు సంబంధించినటువంటి ప్రశ్నలు. వాటిని మీరు సాధన చేయాల్సి ఉంటుంది. సమాజాన్ని ఎక్కువగా పరిశీలించాల్సి ఉంటుంది. మీ పాఠశాలలో జరిగేటువంటి విషయాల గురించి కనుక మీకు అవగాహన ఉన్నప్పుడు ఈ బిట్కు సంబంధించి మీకు 8కి 8 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఈ యొక్క సృజనాత్మకత అంశానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ప్రక్రియ రూపం యొక్క ఫ్రేమ్ తెలిసి ఉండాలి. అంటే స్ట్రక్చర్, నిర్మాణం ఎట్లా ఉంటుంది అంది. దానికి అది నిర్మాణం తెలిస్తే మనకు తెలిసినటువంటి విషయాన్ని ఆ ప్రక్రియ రూపంలోకి మనం మార్చగలగాలి. తర్వాత ఇందాక మీరు గురు పూజోత్సవం గురించి నాన్నగారికి లేఖ రాయండి అన్నారు. ఆ స్ట్రక్చర్లో అది రావాలి. తర్వాత మధ్యలో బాడీ ఆఫ్ ది లెటర్ అంటాం మనం, దాంట్లో మీ నాన్నగారికి గురు పూజోత్సవం గురించి చెబుతూ రాయొచ్చు. అది మీ శైలి, మీ ఇష్టం. గురు పూజోత్సవం గురించి ఎట్లా చెప్తారు మీరు అనేది. కాబట్టి ఈ విధమైనటువంటి విషయాలు పాటిస్తూ మనం ఇప్పుడు సంభాషణ రాయమని చెప్పారు. సంభాషణ రాయమన్నారు కదా అని చెప్పి మనము ఒక వ్యక్తి నువ్వేం తిన్నావు లేకుంటే నేనేం తిన్నాను ఇది కాదు. అంటే సంభాషణ రాయండి అంటే కూడా ఎట్లా రాయాలి? ఆ విషయానికి అనుగుణంగా సంభాషణ రాయాలి. కాబట్టి విషయానికి అనుగుణంగా రాయడం ఒకటి, ఆ స్ట్రక్చర్లో రాయడం ఒకటి. మంచి మార్కులు రావాలంటే అన్నప్పుడు కొన్ని అక్కడక్కడ అవసరమైన చోట మనం సూక్త్యో, నినాదము అట్లాంటివి పెడితే కూడా మనకి ఇంకా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. తర్వాత యాదగిరి సార్, మనం పార్ట్ ఏను కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ బికి కూడా మనకి 20 మార్కులు ఉంటాయి. పదజాలంకు 10 మార్కులు ఉంటాయి, భాషాంశాలకు 10 మార్కులు ఉంటాయి. మరి ఈ పదజాలానికి సంబంధించి విద్యార్థులు 4 ఆప్షన్స్ ఉంటాయి ఆల్రెడీ. కాబట్టి సులభంగా ఎట్లా గుర్తించాలి? అసలు పదజాలంలో ఏ అంశాలపైన ప్రశ్నలు వస్తాయి? పదజాల వినియోగం భాషాంశాల్లో ప్రధానమైనది. మన దగ్గర పదజాలం ఎంతగా ఉంటే వాటిని అవసరాన్ని బట్టి విద్యార్థి కానీ వక్త కానీ ఎవరైనా సమయోచితంగా సమయానుకూలంగా ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పదజాల అభివృద్ధిలో పాఠం చివర మరి ఇవ్వడం జరిగింది. అట్లాగే పాఠ్యపుస్తకం వెనకాల కూడా ఈ పాఠ్యపుస్తకంలోంచి వివిధ పాఠాల్లోంచి తీసినవి కూడా అక్కడ కొన్ని పొందుపరచడం జరిగింది. అంటే పదజాలం పాఠ్యాంశము ఎంత అవగాహన అయినప్పటికీ సరి అయిన విధంగా మనం పదజాలాన్ని ఉపయోగించకపోతే అది రంజిల్లనట్టే, రక్తి కట్టనట్టే ఉంటుంది. ఇక ఇప్పుడు మనం భాషాంశాల్లో మొదలైనది పదజాల వినియోగం. మనకు అర్థాలు, సొంత వాక్యాలు, సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, ఈ ప్రధానంగా 5 విభాగాల కింద మనకు ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క విభాగం కింద 2 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు. మనకు పాఠ్యపుస్తకం చివరన ఉత్పత్తి అర్థాలు, వ్యుత్పత్తి పదాలు కూడా మనల్ని అడగవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కూడా మరి అడుగుతున్నట్టుగా మనకు అవగాహన వస్తుంది. కానీ పాఠ్యం చివర మాత్రం ఇది లేదు. అయినప్పటికీ కూడా అడిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మొదటగా అర్థాల దగ్గరికి వచ్చినట్టయితే అర్థం, కఠిన పదాలకు మనం ప్రతి పాఠం యొక్క 2వ పీరియడ్ అర్థ సంగ్రహణంలో తెలియనటువంటి కఠిన పదాలకు అండర్లైన్ చేసుకొని మనం నిఘంటువు చూస్తాం. అది పాఠ్యపుస్తకం వెనుక కావచ్చు, లేదా గ్రంథాలయంలో ఉన్నటువంటి నిఘంటువు కావచ్చు,
లేదా ఉపాధ్యాయుని యొక్క మరి సహకారంతో ఆ కీలక పదం యొక్క అర్థాన్ని తెలుసుకుంటాం. అంటే ఈ తెలియనటువంటి పదాలు లేకుండా కఠిన పదాలను సులువుగా అర్థం చేసుకోవడమే అర్థం. అట్లా 2 అర్థాలు అడుగుతారు. అంతకంటే ముందు సొంత వాక్యాలు అడుగుతాడు. సొంత వాక్యాలు ఇచ్చి మీ నిజ జీవితంలోంచి అది లేదా మీకు తెలిసింది ప్రయోగం చేయమని అడుగుతాడు. ఇవి కూడా ఒక్కొక్క మార్కు చొప్పున 2 ప్రశ్నలు కాబట్టి 2 మార్కులు ఉంటాయి. అయితే ఈ సొంత వాక్యాలు ఎట్లా అడగొచ్చు అంటే జాతీయం నుంచి అడుగుతాడు. జాతీయం అంటే జాతి జనులలో ఉండేటువంటి వ్యవహారార్థం, అంటే వ్యవహరించేటువంటి అర్థం. దీపం కొండెక్కింది అనేటువంటి జాతీయం ఉంది. దీపం ఎప్పుడు కొండెక్కదు. కొండెక్కింది మీన్స్ అంటే కొండెక్కింది అంటే అర్థం ఏమిటి అంటే అది మరి మలిపేయబడ్డది లేదా తీసేసారు అనమాట. అయితే ఈ కొండెక్కడం అంటే ఏంది? అసలు అర్థమేమో కొండెక్కడం, కానీ ప్రయోగార్థం ఏంది? ఆ దీపాన్ని మలిపేసారు, దీపాన్ని తీసేసారు అన్నట్టు. సో మరి అట్లాగే కాలికి బుద్ధి చెప్పడం. కాలికి బుద్ధి చెప్పడం అంటే ఏంది? నువ్వు మంచిగా చదువుకోరా బాబు అని మన ఉపాధ్యాయుడు మనకు చెప్పినట్టు, నాన్న చెప్పినట్టు, అమ్మ చెప్పినట్టు. కాలికి బుద్ధి చెప్పడం ఏంది అంటే పరిగెత్తడం. ఇలాంటి జాతీయాలను మనం అర్థం చేసుకున్నట్టయితే అవి సరిగ్గా మనం ఉపయోగించడంలో ఎలాంటి తొట్టుపాటు ఉండదు, మనం అస్పష్టంగా ఉండదు. ఈ అర్థాల గురించి చెప్పుకున్నాం. తర్వాత సమానార్థకాలు. ఈ సమానార్థకాలనే పర్యాయ పదాలు అని అంటున్నాం. ఇంకా అలాంటియే మరో 2 పదాలను కూడా రాయండి. ఇలా మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఉదాహరణకు అంటే ఒకటే పదం మనకు వివిధ అర్థాలు ఇచ్చే పదాలు కూడా ఉంటాయి. అంటే మనకు సూచించేది ఒకటే కానీ వివిధ పదాలు ఉంటాయి కాబట్టి వాటిని సమానార్థకాలు అంటున్నాం. ఉదాహరణకు నేల, భూమి, వసుధ, మన వ్యవహారంలో జాగా, ఇలాంటివన్నీ కూడా సమానార్థకాలు. మరి నానార్థం అంటే ఏంది? నానా అంటే వివిధ రకాలు. అంటే ఒకటే పదం అర్థాలు వేరు. ఇక్కడ అర్థం ఒక్కటే, వివిధ పదాలు. సమానార్థకాలు అంటే అర్థం ఒకటే, వివిధ పదాలు. ఇక్కడ పదము నానార్థం అంటే పదం ఒకటే, వివిధ అర్థాలు వస్తాయి అన్నమాట. ఉదాహరణకు మనం నాడు తీసుకున్నాం. ఆదివారం నాటి ఎటు వెళ్ళావు అని మనల్ని మన మిత్రుడు అడగవచ్చు, లేదా ఉపాధ్యాయుడు ప్రశ్నించవచ్చు. సార్ నేను అటు మా చుట్టాల ఇంటికి వెళ్ళినాము అంటాం. మరి తమిళనాడు వెళ్ళింది ఎవరు అని అంటే ఏమనుకోవాలి? తమిళ రోజు కాదు కదా, తమిళ దేశం, తమిళ ప్రాంతం. అంటే నాడు అంటే ప్రాంతము, నాడు అంటే రోజు. ఇలాంటి మనకు పాఠ్యపుస్తకంలో ఉంటాయి. వాటిని మనం పరిశీలించాలి. మనం పరిశీలించడం ఎట్లా చదవాలి అంటే గుర్తుండే విధంగా మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణంగా ఎక్కడ సందేహం వస్తుందంటే పరీక్ష రాసేటప్పుడు. అలాంటి మరి సందర్భంలో రావద్దు అంటే ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇక ప్రకృతి వికృతులు. మనం మరి ప్రకృతి వికృతుల్లో మనం అందరం చూస్తూనే ఉన్నాం. భాష, భాష, దిశ, దిశ, ఇలాంటివన్నీ కూడా వ్యవహారంలో మాట్లాడేటువంటివన్నీ కూడా ప్రకృతికి విరుద్ధమైనటువంటివి. అంటే మరి ఛందోబద్ధమైనటువంటి ఆ పదాలలోంచి పుట్టి వాటిని వ్యవహారంలో పలకబడేటువంటి పదాలను వికృతులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆ విధంగా ప్రకృతి వికృతులు కూడా మనం రాయవలసి ఉంటుంది. వ్యుత్పత్తి అర్థం అంటే జలది, జలంలోచే బంధించబడ్డది, అంటే ఆ పదం పుట్టడానికి కారణమైనటువంటిది. సో మరి అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి. మనం ఆ పాఠ్యపుస్తకంలో గమనించినట్లయితే వాటిని ఈ పదజాలంలో 10కి 10 మార్కులు మనం పొందుకోవచ్చు. ధన్యవాదాలు సార్. అయితే ఈ పదజాలానికి సంబంధించి రాసే విభాగంలో సొంత వాక్యాలు తప్ప మిగతా అన్ని గుర్తించడమే ఉంటుంది. అవును సార్. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు విద్యార్థులు తొందరపడి చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే 4 ఆప్షన్లను ఒకటే వరుసగా చదవరు. ముందు ఒకటో ఆప్షన్ జవాబు కనిపించగానే వెంబడే అక్కడ ఆన్సర్ పెట్టేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఈ 2 ఆప్షన్లు కరెక్ట్ ఇచ్చి 3వ ఆప్షన్ ఏ అండ్ బి అని కూడా రాసేటటువంటి అవకాశం ఇస్తాడు. కాబట్టి దాన్ని కూడా మనము జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఈ సొంత వాక్యాలు రాసేటప్పుడు కానీ, లేదంటే వాక్య రూపంలో ప్రశ్న ఇచ్చినప్పుడు కానీ, అందులో పదం కింద గీత గీసి దాని అర్థం అడగడం కానీ, అట్లా కూడా ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సొంత వాక్యాలు రాసేటప్పుడు పిల్లలు ఎప్పుడు కానీ
ఇచ్చినటువంటి జాతీయంలో ఏ పదమైతే ఉందో నువ్వు రాసే సొంత వాక్యంలో అదే పదం రావాలి, అంతేగాని దాని అర్థం రావద్దు. ఇప్పుడు సార్ ఇందాక చెప్పినట్లు కాలికి బుద్ధి చెప్పడం అని ఉంది, నువ్వు రాసే సొంత వాక్యంలో కాలికి బుద్ధి చెప్పడం అని రావాలి, కానీ దాని అర్థం ఏంది? పారిపోవడం అని. కాబట్టి పారిపోవడం అని రాయొద్దు నువ్వు. ఈ విషయాన్ని విద్యార్థులు జాగ్రత్తగా గమనిస్తే, ప్రశ్నను కూడా జాగ్రత్తగా చదివితే, కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ట్యాగ్ మారుస్తాడు, నెగిటివ్ ట్యాగ్ ఇస్తాడు. క్రింది వాటిలో అంటే ఒక పదం ఇచ్చి, ఇప్పుడు భానుడు అనే పదం ఇచ్చి క్రింది వాటిలో దీనికి పర్యాయ పదం కానిదేది అని అడగవచ్చు. కాబట్టి భానుడు పర్యాయ పదం అని చూడంగానే పర్యాయ పదం ఎక్కడుందని వెతికి వెంబడి ఆన్సర్ పెట్టే ప్రయత్నము చేయొద్దు. తర్వాత అంశంలోకి వెళ్దాం. ఓం ప్రకాష్ సార్, మీరు చెప్పండి, ఈ భాషాంశాల లోపల సంధులు సమాసాలపై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? విద్యార్థులు దీన్ని సులభంగా ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎలా గుర్తించాలి? 8వ తరగతిలో భాషాంశాల్లో భాగంగా, వ్యాకరణాంశాల్లో భాగంగా సంధులలో సంస్కృత అంటే మనకు భాషాపరంగా సంధులు 2 రకాలు, సంస్కృత సంధులు అలాగే తెలుగు సంధులని. సంస్కృత సంధుల్లో 8వ తరగతిలో సవర్ణ దీర్ఘ సంధి అలాగే గుణసంధి 2 సంధులున్నాయి. తెలుగు సంధుల్లోనైతే అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఆమ్రేడిత సంధి అని 4 సంధులున్నాయి. ఇవే కాకుండా మనం చిన్న తరగతుల్లో నేర్చుకున్నటువంటి 6వ తరగతి 7వ తరగతుల్లో నేర్చుకున్నటువంటివి కూడా అడగవచ్చు. అట్లా అసలు సంధి గురించి తీసుకుంటే, సంధి అంటే ఏంది? 2 పదాల యొక్క కలయిక. పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశమగుట సంధి అనబడును అని చిన్నయ్య సూరి సూత్రం. పదంలోని అంటే సంధిలో, సంధి రూపంలో మొదటి పదాన్ని పూర్వపదము, రెండవ పదాన్ని పరపదం అంటాం. ఈ 2 పదాలు కలిసిపోవడాన్ని సంధి అంటాం. అక్కడ జరిగినటువంటి మార్పుల్ని ఉపాధ్యాయులు చెప్పేటటువంటి సందర్భంలో కానీ, మనకు పాఠ్యాంశాల వెనకాల, ఆయా పాఠ్యాంశాల వెనకాల ఉన్నాయి, ససూత్రంగా సోదాహరణంగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఈ బిట్ నేర్చుకునేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా సాధన చేయాల్సి ఉంటుంది విద్యార్థులందరూ కూడా. ముఖ్యంగా ఈ సరళి, ప్రశ్నల యొక్క సరళి, సంధుల్లో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి స్లైడ్లో చూద్దాం. అక్కడ ప్రశ్నల సరళి చూడండి. సంధి రూపం విడదీయగా అంటే అతడే ఒక సంధి రూపాన్ని, మనకు ప్రశ్నలో సంధి రూపం ఇస్తారు, కలిసి ఉన్నటువంటి పదం ఇస్తారు, మనం విడదీయాల. ఇంద్రాగ్నులు అనేటటువంటి పదం ఇస్తే మనం ఇంద్ర ప్లస్ అగ్నులు, మనకు 4 బహుళైచ్ఛిక ప్రశ్నలు కాబట్టి ఇంద్ర ప్లస్ అగ్నులు అని, లేదా ఇంద్ర ప్లస్ ఆగ్నులు అని, ఇంద్రా ప్లస్ అగ్నులు అని, పైవేవీ కావు అని, ఈ విధంగా 4 రకాల సమాధానాలు ఉంటాయి. అది సరైనటువంటి సమాధానాన్ని ఆ పదం మీద, ఆ పదాల మీద సరైనటువంటి పట్టు కలిగి, సరైనటువంటి అవగాహన పరిశీలన కలిగి సరైనటువంటి సమాధానాలని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యార్థులు. అలాగే సమాసాలకు వచ్చేసినట్లే సంధుల్లో 2వ విభాగం, 2వ రకంగా ఏ విధంగా అడుగుతారు అనంటే, విడదీసి ఉన్నటువంటి ప్రశ్నలోనే విడదీసి ఉన్నటువంటి పదాలకు కలపడం. మనము ఏం చేస్తాము అనంటే, ఆ పదాలు ప్రశ్నలోనే విడదీయబడి ఉంటాయి, కలిపి ఉన్నటువంటి సమాధానాన్ని మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకైతే మహా ప్లస్ ఉన్నత అని విడదీసిస్తాడు, మహోన్నత, మహోన్నత, ఇట్లా రకరకాల పదాలని సమాధానాలుగా ఇస్తే సరైనటువంటి సమాధానాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమాసానికైతే, సమాసము అంటే ఏంది? 2 పదాలు కలిసిపోయి, 2 పదాలు విభిన్నమైనటువంటి అర్థాలున్నటువంటి 2 పదాలు కలిసి విలక్షణమైనటువంటి అర్థాన్ని ఇవ్వడం సమాసం. ఉదాహరణకు శివ అనేటటువంటి ఒక పదము అంటే శంకరుడు అనర్థం, పత్ని అనంటే ఒక పదము భార్య అనర్థం. ఈ వేరువేరు అర్థాలు ఉన్నటువంటి 2 పదాలని ఒక పదంగా కూర్చడం సమాసం అంటాం. శివపత్ని అనంటే పార్వతీదేవి అనేటటువంటి అర్థం వస్తుంది. ఇట్లా విలక్షణమైనటువంటి అర్థం వచ్చేటటువంటిది. అట్లా ఈ సమాసాలు 8వ తరగతిలోనైతే తత్పురుష సమాసం ఉంది. ఉత్తర పదార్థ ప్రధానం, పదార్థ అనొచ్చు, పద ప్రాధాన్యం అనొచ్చు. అలాగే
ఇది తత్పురుషనైతే 8 రకాలు. ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి, పంచమి, షష్ఠి, అలాగే సప్తమి. ఇవి కాకుండా లేదు కాదు అనేటటువంటి అర్థంలో వచ్చేటటువంటి నై తత్పురుష సమాసం, అలాగే ద్వంద్వ సమాసం ఉంది, ఉభయ పదార్థ ప్రధానమైనటువంటిది, అలాగే ద్విగు సమాసం ఉంది, సంఖ్యావాచకం పూర్వపదంగా ఉన్నటువంటి. ఇవన్నీ కూడా ఈ 8వ తరగతిలో మనకు ప్రశ్నల రూపంలో వస్తాయి. అట్లాగే ఈ ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది? సమాస పదాన్నిచ్చి విగ్రహవాక్యంగా కూర్చుమనో, లేదా విగ్రహవాక్యం ఇచ్చి సమాసంగా మార్చుమనో, లేదా సమాసం యొక్క పదాన్ని తెలియజేయండి అనో, సమాస పదం ఇచ్చి దీని యొక్క సమాసాన్ని అడగడమో, పేరు అడగడమో, ఇలా ఉంటాయి ప్రశ్నలు. ఇవి చాలా జాగ్రత్తగా సాధనమున్న పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా సాధన చేస్తే సులభంగా ఈ వ్యాకరణాంశాలు మనం చేయవచ్చు. ధన్యవాదాలు సార్. మర్తభాస్కర్ సార్, సార్. ఈ అలంకారాలు, ఛందస్సు, వాక్యాలపై ప్రశ్నలు ఎట్లా వస్తాయి? విద్యార్థుల సమాధానం ఎట్లా గుర్తించాలి? పార్ట్ బిలో అలంకారాలు, ఛందస్సు, వాక్యాలు అనే అంశాల మీద సుమారుగా 5 నుండి 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది సార్. 8వ తరగతిలో విద్యార్థి అలంకారాలు విభాగంలో శబ్దాలంకారాలలోనైతే వృత్యనుప్రాస అలంకారం నేర్చుకుంటాడు, అర్ధాలంకారాలలోనైతే ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారం నేర్చుకుంటాడు. అదేవిధంగా ఈ అలంకారాలు, ఇందులో ఈ అలంకారం ఏది, ఇందులో ఉండేటువంటి అలంకారం ఏది అని అడుగుతాడు. అలంకారమే ఇచ్చి గుర్తించండి అని అడగవచ్చు, లేదంటే అలంకారాన్ని గుర్తించండి అని ఇట్లా 2 రకాలుగా గతంలో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఛందస్సు విషయానికి వస్తే, ఛందస్సులో 8వ తరగతిలో పాఠాల చివరన చక్కని వివరణ ఉంది. అంటే లఘువులు, గురువులను గుర్తించడం, 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాల యొక్క వివరణ చాలా అద్భుతంగా ఉంది. మనకు ప్రశ్న ఎట్లా వస్తుందంటే, ఒక పదాన్ని ఇచ్చేసి ఇందులో గణాలు ఇలా ఉంటాయి అని కింద రకరకాలుగా మార్చి ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఒక వాక్యాన్ని ఇచ్చి పై వాక్యంలోని గణాలను గుర్తించండి అనే అవకాశం ఉంటుంది. వాక్యాలు విషయానికి వస్తే సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు వచ్చినప్పుడు ఒక వాక్యం ఇచ్చి ఇది సామాన్య వాక్యం అవుతుందా, ఇందులో సామాన్య వాక్యం ఏది, లేదా సామాన్య వాక్యము కానిదేది, సంయుక్త వాక్యం ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఒక్కో విభాగం నుండి 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠాన్ని చదువుకుంటున్నప్పుడు విద్యార్థి సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు పాఠం చదువుకోవడం వల్ల ఈ లాభం జరుగుతుందనమాట. ఏది సామాన్య వాక్యము చదువుకుంటూ ఉండగానే ఖచ్చితంగా ఆ పఠనం అనేది విద్యార్థికి ఉపయోగపడుతుంది. ఇందులో 5 నుంచి 6 మార్కులు విద్యార్థికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా సులభం. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా 4 జవాబులలో, ABCDలలో ఒక్క క్షణం ఆగి ఆలోచించి జవాబు పెడితే అన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. అయితే ముఖ్యంగా ఈ అలంకారాలు, ఛందస్సు, వాక్యాలపై ప్రశ్న ఇచ్చినప్పుడు విద్యార్థి ఎంత ఎక్కువ ఉపాధ్యాయుని సహకారంతో ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూర్చున్నారు, ఏదో మనం వ్యాకరణం నేర్చుకుంటున్నాం అనేటటువంటి విధానంలో కాకుండా ఒక ఆట ఆడుతున్నట్లుగా ఒక విద్యార్థి ఒక అలంకారాన్ని, ఒక గణం చెప్పిండు, లేదా ఒక పదం చెప్పిండు. ఒక పదం చెప్తే ఇంకో గ్రూప్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఆ పదము ఏ గణమో చెప్పగలగాలి. అదేవిధంగా ఒక విద్యార్థి ఒక పదం ఇచ్చిండు, దానిని గురు లఘువులను గుర్తించగలగాలి. మీరు గురు లఘువులను గుర్తించడము, గణాలను గుర్తించడం అనేది యమాతార జబానస లఘంగా తీసుకుంటారా, లేదంటే కొంతమంది పద్యాల ద్వారా కూడా ఈ గురు లఘువులకు సంబంధించిన కానీ, లేదా గణాల పేర్లకు సంబంధించిన కానీ, లేదంటే ఈ పద్యాల యొక్క ఈ గణాల సంఖ్యకు సంబంధించిన కానీ, లేదా ఆ పద్యాలకు ఏ ఏ గణాలు ఉంటాయనేది కానీ, ఇప్పుడు మనము ఏదైతే వృత్తపద్యాలు ఉన్నాయో వృత్తపద్యాలకు సంబంధించి మనం ఒక వరుసలో రాసుకుంటే ఓకే, అట్లా 10, 11, 12, 12, 13, 14 ఇట్లా పదాల దాంట్లో ఉన్నటువంటి యొక్క అక్షరాల యొక్క సంఖ్య, మరి యతి స్థానాన్ని గుర్తించడము. తర్వాత ఇవి మనకు కేవలం ఛందస్సులో మాత్రమే కాకుండా సార్ ఇంతకుముందు చెప్పినట్లు మనం పరిచిత పద్యంలో కానీ అపరిచిత పద్యంలో కానీ ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఇది మనకు లాభదాయకంగా ఉంటుంది. అంటే ఛందస్సు అనేది కేవలం మనకు పార్ట్ బిలోనే ఈ జవాబులు గుర్తించడం అనేటటువంటి అంశం కాకుండా అది పార్ట్ ఏకు సంబంధించినటువంటి ప్రశ్నలకు కూడా మనము జవాబులను సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ముఖ్యంగా తెలుగు భాష ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తమ యొక్క అనుభవంతో వివరించినటువంటి మా SRGs మర్తభాస్కర్ సార్, అదేవిధంగా ఓం ప్రకాష్ సార్, తర్వాత సిద్ధంకి యాదగిరి సార్,
అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మరి ఒక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం. నమస్కారం.